కదా ఇతను ఒకటి మాట్లాడాలి. కుయా వ్లాగ్స్ రెవెన్యూలకించి మాకు కూడా ఒక షేర్ కావాలి అని చెప్పేసి అడుగుదాం. ఎంతకి తెగించారా? మా రెమెడీ ఏమి ఇయ్యవా? నీకే పిలుస్తారా వాళ్ళకే ఇంటి పక్కనకి ఇంటి కనిపిస్తా ఊరుకుంటాడా? మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నాం అనమాట. ఓకే మమ్మల్ని ఒకనాడు దించండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫోన్ పేలకి దొంగతనం చేసిన పైసలు మళ్ళీ రివర్స్ నాకే కొడతారు. అత్తమా కదా ఇతను ఒకటి మాట్లాడాలి. దా కూర్చో. షూట్ కిరా అని చెప్పేసి అంటాడు కదా. సో మనం ఏం చేద్దామంటే కుయా వ్లాగ్స్ రెవెన్యూలకించి మాకు కూడా ఒక షేర్ కావాలి అని చెప్పేసి అడుగుదాం. ఎంతకి తెగించారా? ఓకే, ఇప్పుడు అదర్ ఛానల్స్ కి అందరికి షేర్స్ ఉన్నాయి కదా, మనకే లేదు. మనం రావాలా షూట్లకి, ప్లస్ మనకు పైసలు లేవు, ఏం లేవు. అడిగితే ఏమో అంత పెద్ద లొల్లైంది. అడుగుదామా? అడుగుతాం మళ్ళా. ఇది బాగానే ఉంది, పుణ్యానికి చేస్తుంది ఎందుకు, మనకు కూడా ఎంత ఇస్తాడేమో అడుగుదాం. అడుగుదామా? బాత్రూమ్ లో ఉన్నాడా? ఏడనో ఉన్నాడు ఆయన, ఎప్పటికీ అదే ఉంటుంది ఆయన. వినయ్, ఓ వినయ్, వినయ్ లేవు, జర నీతో మాట్లాడాలి. ఏ వినయ్ లేవు, ఇట్లా కొంచెం మాట్లాడుతుందా, సీరియస్ డిస్కషన్ చేద్దాం. రాను, అత్తమ్మ కూడా మాట్లాడుతుంది. దా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడదాం దా. ఏమైంది? ఏంటి రా రా అంటారు. ఏ పని మీద ఉన్నా, పొద్దున్న ఉండని, రాత్రి ఉండని, పగలు ఉండని, 1 గంట రాత్రి ఉండని, రా 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 వీడియో తీద్దాం రా అంటారు. మా రెమెడీ ఏమి ఇయ్యవా? రెవెన్యూ ఏమి ఇయ్యవా మాకు? ఏమన్నావే నీకు రెవెన్యూ వాళ్ళకి నీకే వస్తుంది రెమెడీ అని చెప్పేసి అంటున్నావు నువ్వు. మాకు పైసలు ఇయ్యవా? దీనికి పైసలు అంటే రా షూట్ అంటారు. వంట చేసేదాన్ని మొన్ననే పైసలు తీసుకుని మళ్ళీ రిటర్న్ కొట్టేసి 25,000. అది దానికి షాపింగ్. నేను ఏమంటే రెవెన్యూ అంటున్నాము, షాపింగ్ కి పైసలు కావు. అది ఇది నువ్వు మంచిగా అడిగినప్పుడు ఇస్తే అయిపోతుండే. వాళ్ళ నెల కంటే మాకే లాభం కదా. ఏదో ఎప్పుడన్నా అడిగినప్పుడు ఇస్తానో మాకు నెలకి ఇవ్వకుండా సరిపోతుండే. నువ్వు మొన్న అట్లా చేసినందుకు మేము ఇచ్చేసినాం. నెలకి ఇచ్చేసాం. నెలకి నీకు రెవెన్యూ దేనికమ్మా నీకు రెవెన్యూ అని? కుయా వ్లాగ్స్ కి రారా అని అన్నిట్లో పిలుస్తావు కదా. వీడియోలలో నేను దేంట్లో వస్తా, ఒక్క దాంట్లోనో రెండుట్లోనో అసలు వస్తానో రాను ఇవ్వాలి కదా. నెలకింత లెక్క పూరి. నేను నా కోడలు కదా, నా కోడలికి నాకేమి ఇస్తావు? ఇద్దరమే కదా వినయ్, ఎక్కువ మందా? ఇద్దరమే, జర కొంచెం ఇచ్చేసి. ఎవరు నేర్పించింది? 4 సంవత్సరాలు నేను ఛానల్ పెట్టేసి. కాదు, చదువుకున్న కోడలు లేదా, చదువుకున్న మన్మలు లేడా? నాకు చదువు అంటే రాదని నువ్వే చెప్పినావు. అదెందుకు చెప్తాను అంటే ఏంటంటే ఇట్లా అడిగితే మంచిగా ఉంటది కదా అని ఒక ఐడియా. మొన్న అడిగినప్పుడు ఇస్తే ఇది అంత ఉండకపోతుండే. దానికో 10,000 నాకు 10,000 ఇస్తే అయిపోతుండే. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి తాగుతారా? ఇప్పుడు నెలకు ఇంత అన్నట్టుంటే నువ్వే లాస్ కదా మాకు. వచ్చేది ఎంత అనుకుంటున్నాం? ఎంత నన్న కానీరా, ఇది ఇయ్యాలనిపిస్తే ఇయ్యి, లేదు నేను ఇయ్యా అని చెప్పేసి అన్నప్పుడు నేను కూడా రాము. మాకు కూడా టైం తీసుకొని రావాల్సి వస్తుంది. ఎవరికి దమ్కిలు ఇస్తుండు? పిలుస్తారా వాళ్ళకే దమ్కి. ఇంటి పక్కనకి ఇంటి కనిపిస్తా ఊరుకుంటాడా? మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నేను రెవెన్యూ నీకు ఇస్తే నువ్వు నా వీడియోస్ లో వస్తావు, లేకపోతే రావు. రావని సమస్య కాదు. ఇన్ని రోజులు నేను అడిగినామా, మొన్న ఒక 10,000 అంటే నీళ్ళకి తిని దానికి ఇవ్వమంటే నాకు ఇవ్వమంటే దానికి. ఒక్క నిమిషం నువ్వు నాకు ఇచ్చినావు, దానికి ఇవ్వలే, నాకు బాధ అనిపించదు. ఇద్దరము ఛానల్లో రాదా అంటే ఎట్లా బిచ్చపొల్ల లేకుండా వస్తాం. 80,000 ఏమొస్తాయి, 50 అనుకో. అలాకించి ఎడిటర్ కి 20,000 అవుతాయి మమ్మీ. 30 ఉంటాయి.
30 20 నువ్వు ఉంచుకో. 20 10 10 ఇచ్చేసేయి. 10 పోనీ. లెక్కలు రావు పీకవు. 20లా 10 10 ఇచ్చేయండి. చెప్పేది నా ఖర్చులు నీకు చెప్తాయి. ఓకే మా దగ్గరకు వచ్చి అవన్నీ నేను వినేటట్టు వీళ్ళు రెవెన్యూ అడుగుతున్నాడు. ఒక మాట నంది మీరు నాకు వచ్చేదే 80,000 అలాగే సిల్లీ మాక్స్ కి 15% కట్ అవుతుంది. సిల్లీ మాక్స్ సిఎంఎస్ అకౌంట్ మమ్మీ నేను చెప్తున్నా. సిఎంఎస్ కడుపులో తాగు మాకు చెప్పాలి. అవన్నీ రోడ్డుకి ఎక్కే మాటలు చెప్పేది వినే కాదు రెవెన్యూ అని చెప్పేసి లోకమంది అయ్యో బాపు ఇంత సహాయం పడంటే జోలకి తీసిస్తావు. అయ్యో నా బాధలు ఉన్నాయి దాన్ని తీసుకుపోయి బస్ స్టాండ్ లో దించేసి వస్తావు. మమ్మల్ని ఒకనాడు దించాను. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. టైం అయితే బుక్ చేయే షూట్. నేను కరెక్టే మాట్లాడుతున్నాను కానీ ఒక్కనాడు ఎవరో ముసలాం వచ్చి అయ్యా బాపు నాకు ఇట్లుంది అట్లుంది అని చెప్తే బస్సు ఏడుందని అడుగుతేనే దాన్ని బస్సు ఏడా అని అడుగుతేనే దాన్ని పోయి దించేసి వస్తాం. అరే నన్ను దించరా నా కొడుక అంటే ఉషా నాకు టైం అవుతుంది బుక్ చేయ మమ్మీకి అంటావు. అది పోనీ ఏదైనా పైసలు అడిగితే మంది అవో అని తీసిస్తావు దానకర్ణం లెక్క. మళ్ళీ మాది మాకు ఇవ్వవు అత్తకోవడానికి ఏమి ఇస్తావు ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కు దానికి ఇంత పెద్ద రచ్చ చేసినావు. 10 5 అదే 10% ఇద్దరికి కలిపి 10% 5% 5% గంటలు ఒప్పుకుంది 10%. సిల్లీ మాక్స్ కి 15%. అవన్నీ చెప్పమనిలే ఎడిటర్ కి అవన్నీ చెప్పమన్నా చెప్పమన్నామా. అరే మాకు ఎంతనో అంత ఇచ్చేసి రాదు. మెంటల్ దానా నీకు ఒకటి అర్థమవుతున్నా. నీకు నెలకి ఇంటికి ఇస్తలేమా? నీకు ఇస్తలేనా? ఒక మాట నీకు చెప్పేది నువ్వు నాకు వచ్చేదే 80,000 అలాగే సిల్లీ మాక్స్ కి పోతే నా దగ్గర ఉండే 65. మళ్ళీ ఎడిటర్ కి నేను 20,000 పే చేస్తున్నా. వచ్చేది 40,000 నాకు నెలకి వచ్చే 40 అలాకేంచి ఎక్స్ప్లెనేషన్ డైపర్స్ అవన్నీ డైపర్స్ అంతా నేనే నువ్వు ఇచ్చిన ఇంటి బయట పడుతుంది ఇవ్వకుండా సరిపోయి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. సరి ఇయ్యకు నిజంగా తెలుసా? అయ్యో అవునా నేను ఇంత పెంచాలా మీకు సరిపోతలేదా? డైపర్ల కాడ నుంచి ఇజ్జత్ తీసుకునే శాతాలు. అందుకే అంటే వద్దే మనకు వద్దే. ఇది మొన్న ఇచ్చేటోడు అయితే మొన్న ఇద్దరికి ఇచ్చి కథం చేస్తుంది. ఇచ్చినదే మీకు మీరు రిటర్న్ కొడతారు. ఒండు తీసుకుంటారు అర్థం కాదు. పైసలు ఒండుకు రిటర్న్ ఇస్తారు అర్థం కాదు. అగో వినే అయిపోయింది కదా ఇయ్యవు కదా లైట్ తీసుకో. ఏమి ఇగో ఇచ్చేటోన్ అయితే ఇన్ని క్వశ్చన్లు ఇయ్యవు అవునా? సరే ఏదైనా ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. సరే ఈ మంత్ టైట్ ఉంది నెక్స్ట్ మంత్ చూస్తా. చెల్లె తీసుకోండి మీరే తీసుకోండి. రెవెన్యూ ప్లానింగ్ మొత్తం మీకేసి పెడుతున్నాను. కాదు నీ బాధ ఏంది? నీ బాధ ఏంది? నా బాధ ఏం లేదు. నేను ఏమంటున్నాను చాలా డైలీ బ్లాగింగ్ కొట్టు. హే గాయ్స్ అని చెప్పేసి నువ్వు కొట్టు ఒక్కరోజు బ్లాగింగ్ చేసి చూపెట్టు. నేను చెప్తున్నాను మా అమ్మకి రెవెన్యూలకి షేర్ ఇస్తాను. రేపటి నుంచి బ్లాగింగ్ కొడతా అని చెప్పేసి అన్నది. నువ్వు ఇయ్యకు ఇవన్నీ చేయకు. తల్లి పైన వాడితే ఇంత లొల్లు ఉంటది. వేరోడైతే దానకారం లేక మమ్మీ వినాయక చవితి 5,000 అడిగిర్రు మమ్మీ ఇయ్యాలి దేవునికి. మమ్మీ ఎవరైనా ముసలామలు వస్తే ఆలకిస్తాడు. ఏదైనా సహాయం మమ్మీకి పెళ్ళని చేసే సహాయమే లేదు. ఎట్లా పోర్ట్రే చేస్తున్నాడు అంటే నేను ఇంత గలీజ్ గాని బయట మంచోని అని చెప్పేసి పోర్ట్రే చేస్తున్నాడు. నా పెళ్ళాము మా అమ్మ కదా మమ్మీ, అంతే కదా? పోనీ నన్ను చూడకుండా సరే నాకు వీడియోలు తీయరా అది తీస్తుంది. దానికన్నా ఏదైనా చెయ్యాలి. ఇది బ్లాగింగ్ ఎప్పుడు కొట్టింది? చూసావా? కొడితే కూడా కొట్టు. ఇవే గలీజ్ లెక్కలు. ఎన్నిసార్లు కొట్టలే నేను? ఏం కొట్టినవే? అస్సలు కొట్టినా. నువ్వు కొడితే ఒకటి చూడు సీరియస్లీ. వీళ్ళు అడుగుతారు మళ్ళీ తీసుకోరు. నన్ను సతాయించనికేనో లేదా బ్లాగ్ గురించి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎంత బ్లాగ్ గురించి ఎందుకు? నువ్వే తీస్తావు కదా, నాకెందుకు? ఏం అవసరం?
నా కోడల్ని అడుగుతా ఎంతనే చెప్పు 5%. అబ్బో 5 అడిగింది నీకు 5 నాకు 5 అంటే 10 అంటే మీకు వచ్చేదంటే 7,000 ఓకేనా 7,000కి 3,000 ఇంటి ఇజ్జత్ తీసినాక నాకు వద్దే వద్దు కాదు నువ్వు లెక్కలు దేనికి చూపిస్తున్నావు 10% ఇచ్చేసి నాకు వచ్చే రెవెన్యూలకి 10% అంటే 7,000 నాకు వద్దే అనేగా నీ రెవెన్యూ వద్దు నువ్వు వద్దు అవసరం లేదు అదే పైసలు షాపింగ్ పోతాను పైసలు ఇస్తా ఫోన్ కొంటా అని చెప్పేసి మళ్ళీ రివర్స్ నాకేస్తారు ఫోన్ పేలకి దొంగతనం చేసిన పైసలు మళ్ళీ రివర్స్ నాకే కొడతారు మళ్ళీ ఇప్పుడు రెవెన్యూ ఇవ్వాలని చెప్పేసి అడుగుతారు మళ్ళీ వద్దని చెప్పేసి అంటారు అదే మెంటల్ గా అడిగినప్పుడు వాళ్ళు ప్రేమతో ఇవ్వాలి కానీ తీసుకో టేక్ ఇట్ డైపర్లతో సహా పోరలేదు కూడా ఇజ్జత్ తీస్తే మాకు ఎందుకని మాకు తీసుకుంటే కూడా ఏమన్నా అయ్యో దేంటకని కష్టపడి మాకు ఎంతో బాధతో ఇస్తుండు నా కొడుకు అని నాకు తీసుకోకపోతే కాదు నాకు వద్దురా నాకొద్దు ఏంటి ఇట్లా పుట్టు చేస్తున్నారు చాలు అవసరం లేదు నీ పైసలు నీ దగ్గర పెట్టుకో నీ రెవెన్యూ నీ దగ్గర పెట్టుకో మాకు అవసరం లేదు సరేనా ఉషా మీరు అన్నారు కానీ రెవెన్యూ ఇవ్వమని చెప్పేసి ఓకే ఒక రోజు బ్లాగింగ్ చేయండి మీరు అందరు కలిసి నేను పక్కా ఇస్తున్నాం రెవెన్యూ నువ్వు అంటావు కదా నువ్వు చేసేదంతా ఫ్లాప్ అని చెప్పేసి మమ్మీ మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తావా నాతో మేము చెయ్యండి ఇంతవరకు వచ్చినావా మేము ఎట్లా చేస్తాం ఓకే గైస్ వీళ్ళు రెగ్యులర్గా వీడియోస్ వీడియోలు నా కోడలు ఎన్ని దాన్ని నేను డిసైడ్ చేసుకొని మీకు చెప్తాను ఎంత ఇవ్వాలి రెవెన్యూ చెయ్యాలేంది మాకు వద్దే పోతాయా నేను చెయ్యం మాకు వద్దు ఒక్కసారి మాట మీద ఉండాలి వీడియోస్కి అయితే వస్తారు కదా మీరు ఇవ్వకుండా సార్ పైసల కాడ అట్లా చేస్తేవి ఇప్పుడు అట్లా చేస్తేవి నువ్వు ఆలోచించుకొని మమ్మీ వీడియోస్కి అయితే వస్తావు కదా వీడియోస్ అయితే చేస్తావు కదా నాతో ఏమంటావే ఏంది వీడియోస్కి అయితే వస్తావు కదా మనీ ఇస్తా అని చెప్పేసి అంటున్నా నేను రెవెన్యూ ఇస్తా అని చెప్పేసి అంటున్నాను మజాక్ ఆడుతున్నావా వీళ్ళు మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తుండే ఒక పని చేస్తాను వీళ్ళని తీసుకొని వచ్చిన నేను మిమ్మల్ని అట్లీస్ట్ జనాలు గుర్తుపడతానంటే నా వల్ల సన్మానం టూ మచ్ మమ్మీ అవసరం లేదు మీరు చేయరని చెప్పేసి అన్న కదా నా వీడియోలో కనబడితే చెప్తారా మీకు అయితే గుర్తుపెట్టుకో పోయి ముసల్దాన్ దగ్గర పోయి చూసుకోపో సీరియల్ చూసుకుంటా కూర్చో రాకుండా పోనే మీరే ఉన్నాడు వీడియోస్ చేసేటోళ్ళు మేము చేయమా కొన్నాడు సో గైజ్ ఇప్పటి నుంచి ఉషా వాళ్ళు రాడు మమ్మీ రాడు ఓకేనా మీరు చూస్తారా వీడియోస్ చూడరా కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తా హనీ వస్తుంది నాకు ఇంకొక అరే మొన్న వచ్చింది చూసినా కొట్లాడి వచ్చి ఓకే బయట నుంచి బ్లాగింగ్ చేసుకుంటా సో గైజ్ మీరు కింద కామెంట్ చేయండి ఇలా తీసుకుంటామా వద్దా అని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది ఉషా మమ్మీ కింద కామెంట్ చేయండి నాకు